మా అందరికంటే కూడా యువకుడు, జోష్ లో నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలో మల్లారెడ్డి గారిని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మల్లారెడ్డి గారికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లన్న గారికి వారు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు నేను అడిగిన మల్లన్న ఎందుకు చేసినావో మరి ఏమైందమ్మా కనబడుతుంది అయితే ఎందుకు ఏర్పాటు చేసినామంటే మల్లన్న ఏం చెప్పిండంటే నాకు ఇప్పుడే చెప్పిండు ఏమంట అంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 23 అట, మేడం వయసు 16 అట. అంటే 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది అఫీషియల్ కాదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నా అని చెప్పాను. అఫీషియల్ గా చేసుకుంటున్నా వారం రోజులు, అందుకే మొత్తం హల్దీ మెహందీ సంగీతు అన్ని కొత్తగా లగ్గం చేసుకుంటేటుంటుందో అట్లా చేసుకుంటున్నా అని చెప్పాను. అంతకంటే బాగా అయితే నేనేం చెప్పినా అంటే మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు తర్వాత మేడం పేరు కల్పన, అప్పుడే పని చేయన్నా ఇన్నెవరు పెళ్లి ఆగురా వాళ్ళు ఎండల వాళ్ళంటే పాపం అనుకుంటారు. నేనేం చెప్పిన అంటే మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, # మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవర్ కూడా పెడతాడా నువ్వు కూడా పెట్టు అని చెప్పి అంటే పెడతా అన్న తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ సిఎంఆర్ కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలు అయితే దంచుతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక